తొలగించును, ఐశ్వర్యమంతయు కలిగించును. విశ్వాసంతో సాధ్యమే, సమస్తం సాధ్యమే. Hebrews chapter 6 verse 12 says హెబ్రీ 6వ అధ్యాయం 12వ వచనం సెలవిస్తుంది, that ye be not slothful but followers of them who through faith and patience inherit the promises. మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములు స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకొనుడి. Every promise of God is inherited and possessed by faith and patience. ప్రతి దేవుని వాగ్దానము విశ్వాసము ఓర్పు చేత స్వతంత్రించుకోవడం జరుగుతుంది. Without faith, no promise of God can be received. విశ్వాసము లేకుండా ఏ దేవుని వాగ్దానము మనం పొందుకొనలేము. It is not by crying and moaning and griping and complaining and shedding tears that you receive or possess the promise. ఏడవడము, దుఃఖించడము, యాచన చేయడము లేకుంటే ఆవేదన పడడం ద్వారా దేవుని వాగ్దానాలను మనం పొందుకొనలేము. But it is by faith. కానీ విశ్వాసము ద్వారా పొందుకుంటాము. Everybody say by faith. So whatever God has released, he has released it by his grace. దేవుడు ఏదైతే విడుదల చేశారో అది తన కృప ద్వారా విడుదల చేసి ఉన్నాడు. Whatever God has released by faith is possessed by faith. ఏదైతే దేవుడు విడుదల చేశాడో దానిని విశ్వాసం ద్వారా మనం పొందుకోవడం జరుగుతుంది. You cannot possess by faith what God has not released by grace. దేవుడు కృప ద్వారా ఏది విడుదల చేయలేరో దానిని విశ్వాసం ద్వారా నువ్వు పొందుకొనలేకపోతావు. So both grace and faith are very important. కాబట్టి కృప విశ్వాసము చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. Grace is God's favor that has delivered it unto us. కృప అనేది దేవుని కటాక్షముగా మనకు విడుదల But it is చేయబడినది. our faith that lays hold on the grace that has made provision of and takes a hold and possesses it. అయితే మన విశ్వాసం ద్వారా కృప ఏదైతే అనుగ్రహించిందో దానిని చేపట్టి మన జీవితంలో స్వతంత్రించుకోవడం కోసం సహాయకరంగా ఉంటుంది. Look at Ephesians chapter 2 ఎఫెసీ 2వ అధ్యాయం తెరుచుకుందాం. verse 8. 8వ వచనం. For by grace are ye saved through faith. విశ్వాసం ద్వారా కృప చేతనే మీరు రక్షించబడి ఉన్నారు. It is the gift of God. ఇది దేవుని వరమై ఉన్నది. Salvation is a gift of God. రక్షణ దేవుని వరమై ఉన్నది. Provided by the grace of God. దేవుని కృప ద్వారా అనుగ్రహించబడింది. We don't deserve it, but the grace has made provision for it. మనకు అర్హత లేదు గానీ కృపయే మనకు సమకూర్పును But కలుగచేస్తుంది. not everybody in the world is saved. కానీ లోకంలో ఉన్న వారు అందరూ రక్షించబడలేదు. But మరి salvation has been provided for every human being. కానీ రక్షణ ప్రతి మానవాళికి Then అనుగ్రహించబడినది. why is not everybody saved? మరి ఎందుకు అందరూ Because రక్షించబడలేదు? not everybody is applying faith to possess that promise. ఎందుకనగా వాగ్దానం పొందుకోవడం కోసం అందరూ విశ్వాసాన్ని అన్వయించుకోవట్లేదు So it కాబట్టి. is by faith that I possess every promise that God gives. కాబట్టి దేవుడిచ్చే ప్రతి వాగ్దానమును విశ్వాసం ద్వారా నేను స్వతంత్రించుకుంటాను. So what is this faith? కాబట్టి I విశ్వాసం want అంటే to ఏమిటి? quickly take you to that place and then go on from there. ఒక విషయాన్ని నడిపిస్తా, నాకు కొంచెం ముందుకు All వెళ్ళిపోదాం. right. If you want to give a title tonight to tonight's message, ఈ సందేశానికి పేరు you పెట్టాలనుకున్నట్లయితే can call it the faith that takes. ఆ సాధించే విశ్వాసము అని పేరు పెట్టవచ్చును. Faith that takes. సాధించే విశ్వాసం అని చెప్పవచ్చు. Hebrews chapter 11 verse 1, quickly there, ఆ హెబ్రీ 11వ అధ్యాయం మొదటి వచనం త్వరగా reads చూద్దాం. like this. ఈ విధంగా ఉన్నది Now ఇక్కడ. faith is the substance of things hoped for, the evidence of things not seen. విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. So faith is a substance of things hoped. కాబట్టి నిరీక్షించబడి వాటి నిజ స్వరూపం Number one. విశ్వాసము. It's a substance of things hoped for. అది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపమై So ఉన్నది. bear in mind, faith is a substance. కాబట్టి మనసులో ఉంచుకోనండి, విశ్వాసం అనేది నిజ స్వరూపమై Number ఉన్నది. two. రెండవది, It says it's an evidence of things not seen. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు అయి ఉన్నది. It's a substance. అది ఒక నిజ స్వరూపము, Faith is an evidence. అలాగే రుజువు అయి ఉన్నది విశ్వాసము. Faith విశ్వాసము creates what you hope for. ఈ దేన్నైతే నిరీక్షిస్తున్నావో దాన్ని నీ కొరకు సృష్టిస్తుంది. Faith creates what you hope for. నువ్వు నిరీక్షించే దాన్ని నీ కొరకు సృష్టిస్తుంది విశ్వాసము. Without faith, విశ్వాసం లేకుండా, without hope, నిరీక్షణ లేకుండా faith has no direction. విశ్వాసముకు మార్గం అనేది ఉండదు. Without hope, నిరీక్షణ లేకుండా faith has no direction. విశ్వాసానికి మార్గం అనేది ఉండదు. It's a substance of things hoped for. నిరీక్షించబడ్డ వాటి యొక్క నిజ స్వరూపము.
You can look at it this way. ఈ విధంగా చూడవచ్చున విషయాన్ని. Hope is like a mold. నిరీక్షణ అనేది ఒక పరికరం లాంటిది. And when you want to make something, ఒక వస్తువును తయారు చేయాలనుకుంటే, for example, you want to make a kind of what do you say? A doll, let's say a doll. ఒక బొమ్మను తయారు చేయడం A అనుకుందాం. plastic doll. ఒక ప్లాస్టిక్ డాల్ అనుకుందాం. What do? The first thing they do is they make a mold. మొట్టమొదటిగా వారు ఒక అచ్చు ముద్రను తయారు చేస్తారు. Then they pour liquid plastic into it. అప్పుడు దానిలో ద్రవం రూపంలో ఉన్నటువంటి ప్లాస్టిక్ పోస్తారు దానిలో. Correct? After a while it sets and it becomes hard. ఆ కొద్దిసేపు తర్వాత అది ఘన రూపంలోకి Now you మార్చబడుతుంది. pull it out. ఇప్పుడు ఆ పరికరాన్ని That తీసేస్తే plastic has become the doll. ఆ ప్లాస్టిక్ అనేది ఇప్పుడు ఒక బొమ్మ అయిపోతుంది. Is that correct? The mold is the hope. కాబట్టి ఈ అచ్చు యంత్రం అనేది నిరీక్షణ అయ్యున్నది. The liquid plastic is the substance. కాబట్టి ద్రవ రూపంలో ఉన్నది అది దాని రుజువు If I అయ్యున్నది. took that liquid plastic and poured it on the floor, ద్రవ రూపంలో ఉన్నటువంటి ఆ ప్లాస్టిక్ తీసుకొని నేలపైన పోస్తే what would I get? ఏమొస్తుంది నాకు? Just probably a blob of plastic ఒక బొమ్మ, ఒక చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక without any shape, ఒక బొబ్బ రూపంలో without ఉండబోతుంది. any appearance. ఆకారం ఏమి ఉండదు It will దానికి. just spread and become meaningless. మామూలుగా అలా వెదజల్లి ఉంటుంది అది. Faith is a substance. విశ్వాసము రుజువు Hope అయ్యున్నది. is the mold. కానీ నిరీక్షణ అనేది So అచ్చు for ముద్ర faith లాంటిది. to produce విశ్వాసము క్రియలు చేయడానికి what you are looking for, you need hope. నీకు కావాల్సింది నిరీక్షణ అయ్యున్నది. Say amen. ఆమేన్. Now, how does faith come? విశ్వాసము ఎలా వస్తుంది? Now, I'm quickly going through these steps to take you somewhere. ఒక విషయానికి నడిపిస్తున్నాను మీరు Romans అంచెల వారీగా. chapter 10 verse 17 says, రోమీయులకు రాసిన పత్రిక 10:17 సెలవిస్తుంది. faith cometh by hearing and hearing by the word of God. విశ్వాసం వినుట వలన, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగుతుంది. So faith comes as a result of hearing the word of God. దేవుని వాక్యం వినుట అనే ఫలితముగా విశ్వాసం అనేది వస్తూ ఉంటుంది. Go to Hebrews chapter 10. హెబ్రీ 10వ అధ్యాయం తెరుచుకుందాం. Look at verse 35. 35వ వచనమును చదువుకుందాం. It says, cast not away therefore your confidence, which hath great recompense of reward. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. So faith is a kind of confidence. విశ్వాసం అనేది ఒక రకమైనటువంటి నిబ్బరము అయ్యున్నది. Okay? So as you listen to the word, మీరు వాక్యమును వినుచుండగా, as you hear the word of God, దేవుని వాక్యమును వినుచుండగా, you're not listening to stories. మీరు కథలు వినడము You're లేదు, listening to life. మీరు జీవమును వింటూ ఉన్నారు. Jesus said, my words are spirit and life. యేసుక్రీస్తు చెప్పారు, నా మాటలు జీవమును ఆత్మయు So అయ్యున్నవి. as that word comes, ఆ వాక్యము it వస్తుండగా is both life and spirit. అది జీవమును ఆత్మయు అయ్యున్నది. It does something on the inside. నీ అంతరంగములో ఒక కార్యము చేస్తుంది అది. It produces or creates a kind of confidence inside నీ you. అంతరంగంలో ఒక రకమైనటువంటి నిబ్బరమును, ధైర్యమును సృష్టిస్తుంది. So if what you hear has not produced faith, ఒకవేళ నువ్వు వినే దాని ద్వారా నీకు విశ్వాసం కలగకపోతే there is something wrong. ఏదో ఒకటి లోపం ఉంది అక్కడ. You have either not heard the word, బహుశా నువ్వు దేవుని వాక్యంనైనా వినకపోయి ఉండవచ్చును, or your heart has not been prepared to receive the seed which is the word. లేదా వాక్యం అనే విత్తనం పొందుకోవడం కోసం నీ హృదయం సిద్ధంగా లేకపోయి ఉండవచ్చును. Did you get what I said? గ్రహించారా మాటను మీరు? See, you can be listening to some preaching. మీరు కొంత ప్రసంగాన్ని వింటూనే ఉండవచ్చును. After the preaching, you can go out and nothing has been stirred on the inside, no deposit has been made, your faith has not been ఆ stirred. ప్రసంగం అయ్యాక నీకు విశ్వాసంలో పెంపొందించబడలేవు, నీ ఆత్మ కదిలించబడదు, ఎలాంటి కదలికలు ఉండవు Sometimes you అంతరంగంలో. can go and sit under a preaching కొన్నిసార్లు మీరు కొన్ని ప్రసంగాలు వింటూ where they ఉండవచ్చును, can tell you all kinds of stories, రకరకాల కథలు చెప్పేవిగా crack ఉండవచ్చును, some jokes, కొన్ని జోకులు చెప్పేవిగా and ఉండవచ్చును, emotionally move you. భావోద్రేకంగా ప్రసంగం మిమ్మల్ని But కదిలించవచ్చును. faith is not working on the emotional level. కానీ ఈ భావోద్రేకాలతో విశ్వాసం అనేది పనిచేసేది Faith ఉండదు. is of the spirit, not of the mind. ఆ విశ్వాసం మనసుకు సంబంధించింది కాదు, ఆత్మకు So when I సంబంధమైనది. listen to the word of God, నేను దేవుని వాక్యమును వినుచుండగా something is supposed to happen in my spirit besides my emotions. నా భావోద్రేకాలు కాకుండా నా ఆత్మలో ఒక కార్యము ఖచ్చితంగా సంభవిస్తూ ఉండాలి. Because when you hear the word of God దేవుని వాక్యము మీరు వినుచుండగా, preached, ప్రసంగించబడుతుండగా, something
must happen in your spirit. నీ ఆత్మలో ఖచ్చితంగా ఒక కార్యము సంభవించాలి. There should be a stirring and a confidence that is birthed. నీ అంతరంగంలో ఒక ధైర్యము, ఒక కదలిక అనేది ఉండాలి. Sometimes కొన్నిసార్లు it does not produce. అది మనకు ఉత్పాదన ఇవ్వదు. Reason? కారణము, It could be because the word preached is not a word of faith. ప్రసంగించబడిన వాక్యము విశ్వాస సంబంధమైనది కాకపోవచ్చును. Or it could be because of the condition of your heart. లేదా నీ హృదయం యొక్క స్థితిని బట్టి కూడా కొన్నిసార్లు కావచ్చును. The Bible talks about the word of God as the seed. దేవుని వాక్యము విత్తనము అని బైబిల్ మనకు బోధిస్తుంది. Go to Mark chapter 4 please. మార్కు సువార్త 4వ అధ్యాయం తెరుచుకుందాం. Mark chapter 4. మార్కు సువార్త 4వ And look at అధ్యాయం verse 14. 14వ వచనం నుంచి The చదువుకుందాం. sower soweth the word. విత్తువాడు వాక్యమును విత్తెను. The sower soweth seed. విత్తువాడు విత్తనములు చల్లును, విత్తును. If you read through the parable, ఈ ఉపమానం చదివితే you will find that this parable shows ఈ ఉపమానములు ఈ విధంగా ఉంటుంది. that the fruit produced ఒక ఫలము ఉత్పాదనగా ఉన్నది. is directly related to the condition of the soil, which is your heart. మీ హృదయం అనే ఆ నేలకు సంబంధించినటువంటి దాని ఫలితంగా అది రావడం జరుగుతుంది. Because it is the same seed that is sown in different types of soil conditions. ఎందుకనగా రకరకాల నేల యొక్క స్థితులలో ఒకే రకమైన విత్తనం There విత్తబడుతుంది. is nothing wrong with the seed. ఈ విత్తనములో లోపం ఏది కూడా లేదు. This is Sister Asha Devi. She was sharing with us that a lady cheated her in finances so bad that she was so depressed in her life. She lost her husband. She almost lost the joy of living, and she was not interested in living her life. She said one of the sisters invited her to this place. She came here and there came a hope for her to live and live her life according to the word of God and live it joyfully and abundantly. When she came here, she started listening to the word, and she said that because of this depression that she was going through, she became so weak and so down in her health, and her mouth developed a lot of ulcers. The mouth was full of white ulcers, and the doctor said that because of that she was not able to eat. So the doctor said, if you are going to continue in this manner, you are surely going to die. At that point of time when she was listening to the word, she said that she used to make the cooked steamed rice into a small ball, lift up her head and just drop the ball directly into her throat so that she will be able to swallow some food. And at this point of time, she said she wanted to listen to Pastor's 2 CDs, which is one is Miracle in the Mouth and the other one was When It's All Over, It Ain't Over. She said she began to play that CD over and over and over again. And she said it was not medical science, it was not doctors, it was not medicine, but in 1 week's time, God's word touched her and raised her up from the deathbed that she was in. All glory to Jesus. ఆమేన్. ఈ సహోదరి గత కొద్ది కాలంగా మన మధ్యలోనికి వస్తున్నారు. తను ఆర్థికపరమైనటువంటి విషయంలో తనకు తెలిసినటువంటి ఒక సహోదరి తను విపరీతంగా తను మోసం చేయడం జరిగింది. ఈ మోసం చేసినటువంటి విధానాన్ని బట్టి, సమస్యను బట్టి తను ఎంతగానో నిరుత్సాహంతోనికి లోనికి, తర్వాత వేదనలోనికి వెళ్ళిపోయారు. ఎంతగానో నిరుత్సాహంతో ఉండి ఆ మనోవేదన కలిగి ఉన్నందున తను చాలా బలహీనంగా కూడా మార్చబడడం జరిగింది. అలాగే తన నోటిలో ఒక రకమైనటువంటి తెల్లని పుళ్ళు వచ్చాయి. డాక్టర్ని సంప్రదించినప్పుడు వారు తెలియజేశారు, ఒకవేళ ఈ పరిస్థితి కనుక మీ శరీరంలో ఇలాగే కొనసాగించబడితే మీరు చనిపోవడం మాత్రం ఖాయమని చెప్పి వారు తెలియజేశారు. తాను ఎంతగానో నిరుత్సాహంతోనూ, బాధతోనూ, ఆవేదనతోని ఉండడం జరిగింది. అయితే మన మధ్యలోనికి వచ్చారు. అది మన మధ్యలో మిరకల్ ఇన్ యువర్ మౌత్ అనేటటువంటి పాస్టర్ గారి సందేశాన్ని కొనుక్కొని వెళ్ళడం జరిగింది. ఆ సందేశాన్ని క్రమంగా ప్రతిరోజు అలాగే మళ్ళీ వింటూ ఉండడం ద్వారా వినడం వల్ల విశ్వాసం వస్తుందని చెప్పి పాస్టర్ గారు బోధించిన విధంగానే ఆ వాక్య భాగాన్ని తను వింటూ ఆ వాక్య భాగాన్ని తన హృదయంలో భద్రపరచుకోవడం జరిగినది. ఇప్పుడు వారం రోజులైంది. దేవుడు తనని సంపూర్ణంగా స్వస్థపరిచారు. తన పరిస్థితి ఎంత కఠినంగా ఉండేదనగా తను వైట్ రైస్ తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని తన నోట్లో ఆనకుండా ఆ ముద్దలు మింగుతూ ఉండేవారు. అంత క్లిష్టమైన పరిస్థితి నుంచి దేవుడు తనని ఈరోజు సంపూర్ణంగా స్వస్థపరిచారు. కేవలము దేవుని వాక్యమును వినడం వల్ల విశ్వాసం వచ్చింది. ఆ విశ్వాసమే తనని సంపూర్ణంగా స్వస్థపరిచింది. దేవునికి మహిమ చెల్లిస్తాం. Listen to me carefully. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు Because there are people sitting here tonight ఈ రాత్రి వేళ కొంతమంది ఇక్కడ who are కూర్చొని ఉన్నారు. listening to me preach నా ప్రసంగాన్ని వింటూ that ఉన్నారు. will receive miracles. అద్భుతాలు పొందుకుంటారు And కొంతమంది. there are people here sitting tonight మనలో కొంతమంది ఇక్కడ that ఉన్నారు. will not be able to possess those miracles. ఆ అద్భుతాన్ని వారు స్వాధీనం చేసుకోలేకపోతారు. Why? ఎందుకు మరి? Is God partial? దేవుడు పక్షపాతం చూపిస్తాడా? No.
కాదు. Is there something wrong with the seed? లేదా విత్తనంలో లోపం ఏమైనా ఉన్నదా? No, the Bible says కానీ అలా కాదు, బైబిల్ in బోధిస్తుంది. 1 Peter chapter 1 verse 23 మొదటి పేతురు 1:23 వచనంలో సెలవిస్తుంది. that we are born again not of the corruptible seed but an incorruptible seed of the word of God. మనము క్షయ బీజము వలన కాక అక్షయ బీజమైన దేవుని వాక్యం వలన తిరిగి The జన్మించాము. word of God is incorruptible. దేవుని వాక్యము అక్షయమైనది అయ్యున్నది. It is imperishable. అదెంత మాత్రం నశించేది It కానే is కాదు, productive. అది ఫలాన్ని ఇచ్చేటటువంటిది. If you're hungry for God to do a miracle, దేవుడు అద్భుతం చేయాలని ఆకలిగొని ఉంటే you మీరు will be ready and prepared to receive the seed. ఆ విత్తనం పొందుకోవడం కోసం మీరు సిద్ధంగా ఉండాలి. Your attitude is very important. నీ వైఖరి దీనిలో ప్రాముఖ్యమైనది. Many people, చాలా మంది when they're desperate, వారు అత్యాసక్తితో they will ఉన్నప్పుడు go to any length to receive that miracle. ఆ అద్భుతం పొందుకోవడం కోసం ఏ స్థాయికైనా Now వారు you heard the వెళ్ళగలుగుతారు. testimony of that sister. ఆ సహోదరి సాక్ష్యాన్ని విన్నారు మీరు ఇక్కడ. She said she could not eat anything. She had to swallow small morsels of white rice. ఆమె ఏమి తినేది కాదు కానీ అన్నమును చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని మింగవలసిన స్థితిలో ఉన్నది ఆమె. And she kept listening to the word of God. అలాంటి సందర్భంలో వాక్యమును వినడం జరిగినది. The word was being planted in her heart. ఈ వాక్యము తన హృదయంలో నాటబడినది. Your answers for life are in the word of God. మీ జీవితానికి కావాల్సిన పరిష్కారములు వాక్యంలో Your ఉన్నాయి. healing is in that word. నీ స్వస్థత ఈ వాక్యంలో Your ఉన్నది. blessing is in that నీ word. ఆశీర్వాదం ఈ Your వాక్యంలో ఉన్నది. prosperity is in that నీ word. అభివృద్ధి ఈ వాక్యంలో Your ఉన్నది. job is in that word. నీ ఉద్యోగము ఈ వాక్యంలో Your ఉన్నది. husband is in that word. నీ భర్త ఈ వాక్యంలో ఉన్నాడు. Your fruitfulness, breaking out of barrenness, is in that word. గొడ్రాలంతో తన నుంచి బయటకు వచ్చే స్థితి ఈ వాక్యంలో And ఉన్నది. tonight I'm showing you ఈ రాత్రి వేళ మీకు చూపిస్తున్నాను how we can go and with our faith take possession of what God has promised. మనం ముందుకు వెళ్ళి విశ్వాసంతో ఏ విధంగా దేవుడు వాగ్దానం చేసింది స్వతంత్రించుకోవాలో బోధిస్తూ ఉన్నాను. Now, with that in mind, go to Mark chapter 5, please. మార్కు సువార్త 5వ అధ్యాయం తెలుసుకుందాం. In Mark chapter 5, మార్కు సువార్త 5వ అధ్యాయంలో there is a certain woman in verse 25 which had an issue of blood 12 years. 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగినటువంటి ఒక స్త్రీ ఉన్నారు అక్కడ. And she had suffered many things of many physicians, had spent all that she had and was nothing bettered but rather grew worse. 25వ వచనంలో తను కలిగిన దాంతో వేము చేసుకొని ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటపడెను అని బోధిస్తున్నది. I want you to look at her condition. తన స్థితిని చూడండి ఇక్కడ. Her condition was desperate. తన పరిస్థితి అత్యాసక్తితో There ఉన్నది. was no hope in the natural. ఈ సహజమైన ప్రకృతిలో తనకి ఎలాంటి నిరీక్షణ The లేదు. doctors had given up on her. ఆ డాక్టర్లు వెనుకంజ There వేసేసారు, was చేతులు no ఎత్తేసారు. one that could help her in her condition. తన స్థితిలో ఎవరు కూడా తనకు సహాయం చేయడం కోసం She లేరు. was in a very dire and desperate condition. తను ఎంతగానో అత్యాసక్తితో అత్యాసక్తితో What ఉన్నటువంటి I want సహోదరి. you to understand tonight మీరేం అర్థం చేసుకోవాలి is no అనగా matter where you stand today, ఈ రాత్రి వేళ నీ స్థాయి ఎక్కడ ఉన్నప్పటికీ how difficult it may appear to be, నీకు ఎంత కష్టంగా నీ పరిస్థితి and ఉన్నప్పటికీ how terrible your sickness నీ is, అనారోగ్యం ఎంత and భయంకరమైనప్పటికీ whatever the diagnosis of the doctor is, డాక్టర్ల పరీక్షలు ఏ విధంగా ఉంటూ you ఉన్నప్పటికీ come into a place మీరు ఒక స్థలానికి వచ్చారు. where we are sowing seed విత్తనాలు నాటుతున్నటువంటి స్థలం ఇది. that is going to produce for you. అది నీ కొరకు ఈ విత్తనాలు ఫలాన్ని When ఇవ్వగలుగుతాయి. she was in that condition, తాను అత్యవసరంతో ఉన్న సందర్భంలో you know, the Bible says in verse 26, she spent all that she had, 20వ వచనంలో తన కలిగినదంతా వ్యాయామం was చేసుకొనెను. nothing better, తను ఎంత మాత్రం ప్రయోజనం but లేకపోయాడు, rather grew worse. కానీ మరింత సంకటపడెను అని ఉన్నది. When she heard of Jesus, యేసును గురించి ఆమె వినినప్పుడు, Oh, hallelujah. హల్లెలూయా, it was in her desperate condition ఈ అత్యవసరం కలిగినటువంటి she స్థితిలో heard of Jesus. యేసు క్రీస్తుని గురించి విన్నది ఆమె. Somebody say, heard of Jesus. Say it again. జీసస్. Now watch carefully what happens. I laid a foundation. I'm trying to give you an understanding. ఇప్పుడు పునాది వేసాను, ఇక్కడ నుంచి ముందుకు వెళ్దాం, జాగ్రత్తగా వింటూ ఉండండి. The first thing that she did, she heard about Jesus. మొట్టమొదటిగా యేసు క్రీస్తుని గురించి ఆమె వినినది. What you hear, మీరు ఏదైతే వింటారో take heed what you hear. మీరు వినే వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. Faith cometh by hearing. వినుట వలన విశ్వాసము వస్తుంది. Wait a minute. చూడండి, Faith has to work with hope. విశ్వాసం నిరీక్షణతో పాటు పనిచేయాలి. So what
do you think she would have heard? ఆమె ఏమి విని ఉంటుంది అనుకుంటున్నారు మీరు? She must have heard of all the miracles that Jesus was doing. యేసుక్రీస్తు చేసినటువంటి రకరకాల అద్భుతాలను గురించి ఆమె విని ఉంటుంది. Not only about casting out devils, ఆ దయ్యాలను వెళ్ళగొట్టడం మాత్రమే కాదు, but of testimonies of people being healed where the doctors had given up. ఆ డాక్టర్లు కాదు అని చెప్పినటువంటి రోగాల నుంచి ప్రజలు స్వస్థపరచబడడం ఆమె విని She must ఉన్నదేమో. have heard how Jesus raised the dead. యేసుక్రీస్తు మృతులను ఏ విధంగా లేపుతూ ఉన్నారో విని So ఉంటుందామె. as she was hearing these ఈ testimonies, సాక్ష్యములను తను వింటూ ఉంటుండగా something began to happen. తన అంతరంగంలో ఒక కార్యము What do సంభవిస్తుంది. you suppose it could be? కాబట్టి అది ఏమై ఉంటూ ఉండాలి? Hope began to rise. నిరీక్షణ లేవనెత్తబడడం మొదలుపెట్టింది. Preaching generates hope. ప్రసంగము అనేది నిరీక్షణను సృష్టిస్తుంది. Hallelujah. హల్లెలూయా. Preaching generates hope. ప్రసంగం అనేది నిరీక్షణను కలుగచేస్తుంది. The word of God generates hope. దేవుని వాక్యము నిరీక్షణను So as కలుగచేస్తుంది. she heard the stories, ఆ కథలను తను వింటూ ఉంటుండగా in her hopeless, desperate condition, నిరీక్షణ లేని అత్యవసరమైన తన పరిస్థితులలో hope began to ఆ rise నిరీక్షణ లేవనెత్తబడినది. because she heard of Jesus. యేసుక్రీస్తును గురించి విన్నది కాబట్టి. Amen. ఆమేన్. Say amen. ఆమేన్. See, the first thing that happens జరిగినటువంటి మొట్టమొదటి కార్యం ఏమనగా is this preaching produces hope. తన ప్రసంగము నిరీక్షణ కలుగచేస్తూ ఉంటుంది. Where does that lead her? తనకి ఏ విధంగా ఎక్కడికి She నడిపిస్తుంది? begins to see a picture of herself being made whole. తాను స్వస్థపరచబడ్డటువంటి తన చిత్రమును చూసుకోవడం మొదలుపెట్టినది. The word is producing a picture ఈ వాక్యము ఆ చిత్రమును సృష్టిస్తుంది తన showing కొరకు. that is possible with God. దేవునికి అది సాధ్యము అని చూపిస్తుంది ఆమెకి. Right now I'm in a desperate condition, ప్రస్తుతము అత్యవసర స్థితిలో ఉన్నాను నేను. but by hearing అయితే వినడం ద్వారా a desire, a knowing, or a picture is being generated అంతరంగంలో ఒక చిత్రము to సృష్టించబడుతుంది. show me that I don't have to compromise and stay back here, అదేమనగా ఎంత మాత్రం నేను రాజపాడికి ఉండవలసిన అవసరం లేదని చెబుతూ ఉన్నది. but there is hope for me to get there. నేను అక్కడ వెళ్ళిన కోసం నిరీక్షణ ఉంది అని చెప్పే చిత్రం That అన్నది. picture is being painted by the word of God. దేవుని వాక్యం ద్వారా ఆ చిత్రము రూపొందించబడుతూ ఉన్నది. Say amen. ఆమేన్. See, when Abraham and Sarah were barren, అబ్రహాము శారాలు గొడ్రాలుగా ఉన్నప్పుడు when God spoke a word, దేవుడు ఒక వాక్యమును the పలికినప్పుడు first thing that happened was a picture was generated. మొట్టమొదటిగా వారిలో ఒక చిత్రం అనేది So రూపొందించబడినది. he brought him out of the tent and said, "Count the stars." గుడాల నుంచి బయటికి తీసుకొచ్చి నక్షత్రం లెక్కించమని అడిగాడు దేవుడు వారిని. Why am I stressing so much on hope? ఎందుకు నిరీక్షణ గురించి ఎక్కువ చెప్తున్నాను మీతో? Because without hope, నిరీక్షణ లేకుండా faith has no direction. విశ్వాసముకు మార్గం లేదని చెప్పాను Faith కాబట్టి is a kind of a liquid substance విశ్వాసం అనేది ఒక ద్రవ రూపం లాంటిదని which will చెప్పాను. take on the shape of your hope. నీ నిరీక్షణ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే మార్చబడుతుంది విశ్వాసము. Say amen. ఆమేన్. Are you getting what I'm saying? See, it'll take the shape of your hope. నీ నిరీక్షణ ఏ విధంగా ఉందో ఆ విధంగానే విశ్వాసము రూపం దాల్చుతుంది. Because of this hope, ఈ నిరీక్షణను బట్టి she began to say, ఆమె చెప్పడం మొదలు "If పెట్టినది, I can touch the hem of his garment, I shall be made whole." ఆయన వస్త్రపు చెంగులు మాత్రం ముట్టినా నేను స్వస్థపరచబడునని చెబుతూ వచ్చింది. You know, once she got hold of the picture ఒకసారి ఆ చిత్రమును ఆమె పొందుకొనగానే of she being made whole, తను స్వస్థపరచబడ్డాను అనే చిత్రం she అయ్యున్నది. began to work on that picture. అప్పుడు ఆ చిత్రము విషయంలో పనిచేయడం మొదలు పెట్టింది. You see, the problem is this. ఇక సమస్య ఏంటని చూడండి. When at church we are taught the word of God and the word is preached, ఆ సంఘంలో ప్రసంగించబడుతుంది, వాక్యాన్ని మనం నేర్చుకుంటాం. we ఇక్కడ get excited ఎంతగానో సంతోషం and we కలుగుతాం. say, మనం అంటాం ఇక్కడ I am the healed, నేను స్వస్థపరచబడ్డ వాడిని అంటాము, or I am prosperous. లేదా నేను వర్ధిల్లిన వాడిని అని We చెబుతుంటాం. get emotionally excited. భావోద్రేకాల్లో మనం సంతోషం We కలిగి get a ఉంటాం. picture of that దాని చిత్రాన్ని చూపించగలుగుతాం. and we walk out of this place ఇక్కడ నుంచి బయటికి and వెళ్ళగానే we forget the picture. ఈ చిత్రంను వెంటనే మర్చిపోతాము. Now, ఇప్పుడు once the picture has been established, ఒకసారి ఈ చిత్రము it స్థిరపరచబడగానే means hope has come. అనగా నిరీక్షణ నీలోనికి But వచ్చింది. you have not yet arrived. ఆయనను కూడా నువ్వు ఇంకా గమ్యాన్ని You చేరలేదు. have not yet taken possession. ఆయనను కూడా నువ్వు స్వాధీనం చేసుకోనలేదు You వాగ్దానమును. do not possess the promises with hope, నువ్వు నిరీక్షణతో మాత్రమే నీవు వాగ్దానాన్ని but you స్వాధీనం possess చేసుకున్నావు. them by faith. విశ్వాసముతో స్వాధీనం చేసుకుంటావు So వాగ్దానమును. once the picture is released, ఒకసారి చిత్రము విడుదల you now చేయబడగానే have to go to work. ఇప్పుడు నువ్వు దాని విషయంలో పని చేయడం కోసం ముందుకు Say వెళ్ళాలి. amen. ఆమేన్. Do you understand that?
you have to go to work. మీరు ఆ విషయంలో పని చేయాలి. I said the word is designed to produce hope, నీకు నిరీక్షణ కలగచేయడం కోసం వాక్యం తయారు చేయబడింది అని చెప్పాను. which is like a snapshot. అనగా అదొక స్నాప్ షాట్ లాంటిది It's like a picture of the future. అనగా భవిష్యత్తుకు సంబంధించిన చిత్రం I లాంటిది. can see myself no longer jobless, but I have a job. ఉద్యోగం లేని వానిగా కాదు కానీ ఉద్యోగం ఉంది అన్నట్టుగా నన్ను నేను చూసుకుంటాను I ఇప్పుడు. may be 35-year-old spinster, అయితే 35 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి but I వ్యక్తి see కావచ్చును. myself married. ఆయనను కూడా నాకు వివాహం అయింది అన్నట్టుగా చూసుకుంటాను. You're not looking at how good looking or ugly you are, ఎంత అందంగా ఉన్నావు అందంగా లేదు అని నువ్వు చూడవు కానీ but you're looking to God who said he will provide. అక్కడ దేవుడు సమకూరుస్తాడని దేవుడి వైపు చూస్తూ ఉన్నావు నీవు. You can see the picture. I don't have to be in poverty another day in my life, నా జీవితంలో మరొకసారి నేను దరిద్రతలో ఉండవలసిన అవసరం లేదు but అనే I చిత్రాన్ని see చూస్తావు. myself lending, not borrowing. నేను అప్పు చేసుకోను కానీ అప్పిస్తాను అనే చిత్రాన్ని Come చూస్తున్నాను on. అంటావు నీవు. As you hear the preaching, మీరు ఈ ప్రసంగాన్ని వింటూ ఉండగా the preaching is producing a picture, ఆ ప్రసంగం మీకు ఒక చిత్రమును సృష్టించడం or in జరుగుతుంది. other words, it's generating hope. మరో మాటలో చెప్పాలంటే నీకు నిరీక్షణ కలగ చేస్తుంది But ఇది. now when you leave this place, ఇక్కడ నుంచి మీరు ఇప్పుడు you బయటికి have to వెళ్ళినప్పుడు continue to work on that hope. ఆ నిరీక్షణ విషయంలో మీరు క్రమంగా నిర్మిస్తూ పని But I చేస్తూ want to ఉండాలి. show you something, మీకు ఒక విషయాన్ని చూపిస్తాను because ఇక్కడ. when you receive that ఆ word, వాక్యమును మీరు పొందుకున్నప్పుడు the word is bound to produce. ఆ వాక్యము ఖచ్చితంగా ఉత్పాదన కలగ చేయాలి. Amen. ఆమేన్. So what the devil tries to do, అపవాది ఏదైతే ప్రయత్నం చేస్తున్నాడో he will చేయడానికి try to nip it at that stage. ఆ సమయంలో దాన్ని వెంటనే అణిచివేయడం కోసం ప్రయత్నం If చేస్తాడు. he can steal that word, ఒకవేళ ఆ వాక్యం తాను if దొంగిలించగలిగితే, he can take that hope away from you, ఆ నిరీక్షణ నీలోంచి బయటికి తీసివేయగలిగితే, whatever faith you have, you're not going to get it. నీకెంత విశ్వాసం ఉన్నను కూడా నువ్వు Brother, సాధించలేకపోతావు. I have faith, I have faith, I have faith, but without hope, you don't know how to use your faith. నాకు నిరీక్షణ ఉంది అని చెప్పినాను కూడా నీకు విశ్వాసం ఉంటే నిరీక్షణ లేకుండా Go నువ్వు to పని Mark చేయలేకపోతావు. chapter 4 4వ అధ్యాయం తెలుసుకుందాం మార్కు సువార్తలో. and look at verse 15. 15వ వచనం చూద్దాం. Oh, let's read from verse 14. 14 The నుంచి చదువుకుందాం. sower soweth the word. విత్తువాడు వాక్యము All right, విత్తుచున్నాడు. look up. So what did we say and what did we establish? When the word is sown, ఈ వాక్యము విత్తబడినప్పుడు hope is generated. నిరీక్షణ లేవనెత్తబడుతుందని చెప్పాను నేను. Everybody say amen. ఆమేన్. So, and now I declare from the word of God, ఇప్పుడు వాక్యంలోంచి నేను ప్రకటిస్తున్నాను. you were healed by his stripes. మీరు ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థపరచబడితిరి. Amen. Amen. So the word is generating a picture for you that you are the healed of